హాయ్ వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. ఈరోజు బాక్స్ ఆఫీస్ హైలైట్స్. మహేష్ ని టార్గెట్ చేసిన క్రిష్, మళ్లీ మెగా కాంపౌండ్ లోకి మురుగదాస్, కిక్ ఎక్కిస్తున్న మున్ని సీక్వెల్ సాంగ్. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ మరోసారి మెగా కాంపౌండ్ లోకి అడుగు పెడుతున్నాడు. స్టాలిన్ తర్వాత ఇంతవరకు డైరెక్ట్ గా తెలుగు సినిమా చేయని మురుగదాస్ ఈసారి తమ్ముడు పవర్ స్టార్ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఈ రేర్ కాంబినేషన్ వర్కౌట్ అయితే బాగుంటుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. రాంబాబు చెప్పండి. నిన్ను వాడతా. ఓ కొంచెం పాలిష్ పెడితే కుర్రోడు పైకి వచ్చేస్తాడు. మీ ట్రైనింగ్ అంటే నీకేమో కేక. ట్రైపోర్ట్ పొడిచాం బస్. నేర్పించక్కర్లేదమ్మా, అది నేర్చుకునే వచ్చాడు. లెంత్ ఎక్కువైందా? ఎలా ఉంది సార్? ఎలా ఉంటావేంట్రా? పెర్ఫార్మెన్స్ ఎలా ఉందా అని. అంతొబడి ఇంటిగా ఉన్నాడేంట్రా? చా మరీ మెతక. లైవ్ లో చంపేస్తాను రోయ్. లైవ్ లో సెవెంత్ సెన్స్ తో డీలా పడిన తుపాకీ సక్సెస్ తో ఫుల్ ఖుషీగా ఉన్నాడు మురుగదాస్. విజయ్ కాజల్ జంటగా నటించిన తుపాకీ బాక్స్ ఆఫీస్ ను గురిపెట్టి 100 కోట్లు దోచుకుంది. ఈ తుపాకీ సబ్జెక్ట్ ముందు పవన్ కళ్యాణ్ కు వినిపించాడు మురుగదాస్. సూపర్ హిట్ తుపాకీని మిస్ చేసుకున్న త్వరలో మురుగదాస్ డైరెక్షన్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. చూపులకై వెతిక, చూపుల్లోనే బతిక, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా. చిరంజీవితో తీసిన స్టాలిన్ తర్వాత మురుగదాస్ మళ్లీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. చాలా కాలంగా తెలుగులో సినిమా చేద్దాము అనుకుంటున్న మురుగదాస్ తమ్ముడు పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని, గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. హిందీ గజనీని మురుగదాస్ డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ నిర్మించారు. ఆ అనుబంధంతోనే పవన్ మురుగదాస్ కాంబినేషన్ ను తెరపైకి తీసుకొస్తున్నారు అల్లు అరవింద్. మురుగదాస్ తన సినిమాలలో ఎంతో కొంత మెసేజ్ పాస్ చేస్తాడు. ఆ సందేశాత్మక కథలకు ఫ్లాట్ అయిపోయిన పవర్ స్టార్ చాలా కాలంగా మురుగదాస్ డైరెక్షన్ లో చేయాలి అనుకుంటున్నాడు. ప్రజెంట్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటిస్తోన్న సినిమా పూర్తి కాగానే మురుగదాస్ సినిమాలో నటించాలనుకుంటున్నాడు పవర్ స్టార్.